మరి ఎలా సార్, చాలా మంది సైకిల్ మీద తిరిగి పాస్టర్ కూడా ఈరోజు కార్లో తిరుగుతున్నారు, ట్రైన్లో కూడా వెళ్ళలేని పాస్టర్ గారు ఫ్లైట్లో తిరుగుతున్నారు. హౌ కెన్ దట్ పాసిబుల్ సార్? దేవుడు ఆశీర్వాదించాడు అంతే వాళ్ళు. మీకు ఒకటి నాకు తెలియక అడుగుతున్నాను, ఇది దాని మీద అవగాహన తక్కువ అయ్యింది. ఇప్పుడు వీధుల్లో ప్రేయర్ చేసుకుంటూ పాంప్లెట్స్ పంచుతూ మీ యొక్క దేవుడి యొక్క సిద్ధాంతాలని ప్రచారం చేసే అది ఎందుకు సార్ అసలు? అది దేవుడు మాతో చెప్పాడు. నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీలోకి రావడానికి కోసం బలవంతంగా పెట్టి చాలామందిని అట్రాక్ట్ చేసి ఇందులోకి లాగుతున్నారు అనేది ఒకటి నడుస్తున్నటువంటి విమర్శ అవ్వచ్చు, లేదా వాస్తవం అవ్వచ్చు. దాని మీద మీరు ఏమంటారు? చివరి 100% తప్పు. హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ముఖ్య అతిథిగా ఒక విశిష్టమైన వ్యక్తిని తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్న క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని దాని యొక్క ఆంతర్యం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఎల్వైఎఫ్ చర్చ్ పాస్టర్ అయినటువంటి ప్రసన్న గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఈ యొక్క క్రిస్టియానిటీ గురించి, అలాగే ఈ యొక్క పర్వదినం యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాటి యొక్క పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనే దాని విషయాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్ చెప్తాను నేను మీకు. అంటే ఎందుకు అంటున్నానంటే ఇన్నిసార్లు అంటే సార్, యాక్చువల్గా ఇప్పుడున్న సమాజంలో ఒక బైబిల్ కానీ, ఒక ఖురాన్ కానీ, ఒక భగవద్గీత కానీ, అంటే బేసిక్గా ప్రతి ఒక్క పెద్ద వ్యక్తులు మీలాంటి అనుభూతులు కూడా చెప్పేది అందరూ ఈక్వల్ అని చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఒక జై శ్రీరామ్ అన్న వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అనడానికి, లేదా ప్రైజ్ ద లార్డ్ అన్న వ్యక్తి అల్లా అనడానికి ఎందుకు సార్ ఇలాంటి తారతమ్యాలు వస్తున్నాయి? అసలు ఎందుకు అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది? చాలా పెద్ద ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది దీనికి. యాక్చువల్గా అయితే బైబిల్లో కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రూల్స్ని బట్టి మనం తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదని నేర్చుకుంటాం. ఓకే. లెక్క ప్రకారం. సో మేము జై శ్రీరామ్ చెప్పడం మూలంగా నష్టం కలుగుతుందని కాదు, కానీ బైబిల్లో చెప్పినటువంటి కొన్ని మాటల ప్రకారంగా ఆ మాటల్ని మేము పలకూడదని చెప్పేసి జై యేసు అంటాము. ఓకే, జై యేసు అంటాం. నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు అలా చెప్పేవాళ్ళం. జై మసీకి అనేటువంటిది అక్కడ మనం ప్రైజ్ లాడ్ అన్నట్టుగా జై మసీకి అని చెప్పుకుంటాం. కాబట్టి జై శ్రీరామ్ అనేటువంటి ఆ మాట పలకం సాధారణంగా. ఎందుకు అని అంటే బైబిల్లో కొన్ని మాటలకి అనుమతి లేదు. బైబిల్లో రాసి పెట్టి ఉంటుందా? అంటే రాసి పెట్టి ఉన్నటువంటి పలానా మాటలు అనాలి, పలానా మాటలు అనకూడదని కాదు, కానీ ఇతర దేవతల పేర్లు మీ నోటి నుంచి రానివ్వద్దని అంటాడు. అప్పుడు మీరు వెంకటేశ్వరరావు అనుకోండి, మిమ్మల్ని వెంకటేశ్వరరావు అనే పిలుస్తాను, వేరే పేరుతో పిలవలేను కదా. ఆ దేవుడి పేరు అయినా, కానీ అది మీ మనిషి మిమ్మల్ని పలకరించినట్టుగా, కాబట్టి అది ఇబ్బంది ఉండదు. కాబట్టి జై శ్రీరామ్ అనేసరికి దాని ఉద్దేశం ఏమిటి? మీరు జై శ్రీరామ్ ఎందుకు అంటున్నారు? ఉద్దేశం ఏమిటి? ఉద్దేశంతోనే ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ అంటున్నాను, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక అనే మాట. జై శ్రీరామ్ అంటే మీ భావం ఏంటి? ఎవరు దేవుని వాళ్ళని ప్రైజ్ చేస్తున్నట్టు కదా. సో నేను మీ దేవుని ప్రైజ్ చేయలేను, ఎందుకంటే నిజమైన దేవుడిని నేను ఎరిగాను కాబట్టి. అందుకని చెప్పి చెప్పను తప్ప, మీ పేరు శ్రీరామ్ అయితే శ్రీరామ్ అని పిలవడానికి ఏ ఇబ్బంది లేదు. ఓకే. అంటే ఇప్పుడు సాధారణంగా బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత, ఈ మూడిట్లపైన మీకున్న ఒక అనుభవజ్ఞులుగా మీరేమనుకుంటారు సార్ బేసిక్గా? మూడింటిని మత గ్రంథాలుగా కేటగరైజ్ చేస్తాం. మొట్టమొదటిగా వర్గీకరణలోకి వచ్చేసరికి అది మత గ్రంథాలు అవుతాయి. మత గ్రంథాల్లో ఆ గ్రంథానికి ఉన్నటువంటి వ్యాలిడేషన్ అనేటువంటిది, అది ఎప్పుడు రాయబడింది, ఎలా రాయబడింది అనేటువంటి దానికి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. బైబిల్ దైవాత్మ ప్రేరేపణతో రాయబడిందని చెప్పి క్రైస్తవులమని మేము నమ్ముతాం. దానికి ఆధారాలు కూడా బైబిల్లో నుంచి మేము తీసుకొస్తాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ అనుభవజ్ఞులైనటువంటి దేవుని ఆత్మ అనుభవం కలిగినటువంటి వాళ్ళు రాయగా వచ్చినటువంటిది బైబిల్ అని చెప్పి మేము చెబుతుంటాం. ఓకే. సో
ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నిటినీ పరిశుద్ధాత్మ ప్రేరేపితాలుగా, అంటే దైవ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు రాసినటువంటి మాటలుగా. ఓకే. మిగిలినటువంటి పుస్తకాల విషయంలో ఆ కంక్లూజన్ మాకు లేదు. బహుశా ఆ పుస్తకాలు ఎలా వ్రాయబడ్డాయి అనేటువంటిది తెలియకపోవడం కావచ్చు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం కూడా కావచ్చు. ఖురాన్ ఎలా రాయబడిందో మాకు తెలుసు, కానీ దాని మీద ఉన్న కొన్ని సందేహాలను బట్టి కేవలం దేవుని వాక్యం అంటే బైబిల్లో ఉన్నటువంటిదే అనేటువంటి నమ్మకం. అది మీరు నమ్మే నమ్మకం. మేము నమ్ముతాం. మిగతా వాటి పట్ల మీకు అంత నమ్మకం ఉండదా? లేకపోతే వాటిని కూడా చదివాను నేను, తప్పనిసరిగా మిగతా పుస్తకాలు కూడా చదివాను. భగవద్గీత అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లో అయితే మనం చదవలేదు, కానీ ట్రాన్స్లేట్ చేసి వేరే భాషలోనే అట్లా చదివాం. చాలా పుస్తకాల్లో చదివాం. అట్లా మామూలుగా బిట్స్ అండ్ పీసెస్ గా చదివినవి ఉన్నాయి. రెగ్యులర్ గా ఒకప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అనే పత్రికల్లో డైలీ న్యూస్ పేపర్స్ లో రోజు వేసేవాడు. అట్లా చదివినటువంటి అనుభవం ఉంది. ఖురాన్ కూడా బిట్స్ అండ్ పీసెస్ గా చదవడం తప్ప హోల్ గా ఎప్పుడు చదవలేదు. ఎందుకంటే ఇది చదవటాకే, ఇందులో ఉన్న విషయాలు తెలుసుకోవటాకే సమయం సరిపోవట్లేదు. బైబిల్లో ఉన్న సంగతుల్ని ఇవన్నీ మనకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా దాని గురించి సెర్చ్ చేస్తాం కదా. ఇప్పుడు మీరు బైబిల్ని మీరు గ్రంథంగా ఒక దైవభక్తిగా మీరు పాటిస్తారు కాబట్టి మీరు బైబిల్ ఆల్మోస్ట్ అంతా చదివినట్టేనా సార్? చదివాను, చాలాసార్లు చదివాను. ఓకే. అంటే మీరు బైబిల్ని ఎంత అయితే గౌరవిస్తారో, ఎంతగానైతే పూజిస్తారో, సేమ్ టైం ఖురాన్ కానీ భగవద్గీత మీరు నమ్ముతారు, అసలు దాన్ని గౌరవిస్తారా మీరు? గౌరవించటం అంటే చూడండి, ప్రతి పుస్తకంలో కూడా విలువైన మాటలు ఉంటాయి. నాకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. సో నేను చదువుతాను, చదవటం కోసం తప్పనిసరిగా చదువుతాను. ప్రతి పుస్తకాన్ని కూడా విమర్శనాత్మకంగా చదువుతాం, అనుకూలంగా కూడా చదువుతాం. నేను విమర్శనాత్మకంగా చదివాను, బైబిల్ని కూడా విమర్శనాత్మకంగా చదివాను. బైబిల్లో ఈవేళ అనేక మంది వేస్తున్న ప్రశ్నలకి నేను కూడా జవాబులు వెతికిన వాడిని ఒకప్పుడు. బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకున్నటువంటి వాడిని నేను కూడా. బైబిల్లో ఇలా ఎందుకు రాస్తున్నది అనేటువంటిది, సో మీ పుస్తకాల్లో అలా ఎందుకు రాస్తున్నది అనేటువంటిది నేను రీసెర్చ్ చేయలేదు. సపోజ్ అందులో ఏదైనా తప్పు ఉన్నది అని చెప్పి మనకు అనిపించినట్లయితే, మీకు అనిపించినట్లయితే, మీరు దాన్ని బైబిల్లో ఏదైనా తప్పు ఉన్నది అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని స్ట్రైట్గా నేను విమర్శించేటట్టుగానే చదివాను. అందులో నాకున్న సందేహాల్ని దైవ సేవకుల్ని, పెద్దవారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అది ఎందుకు అలా రాశారు అనేటువంటి దాన్ని. సో దాన్ని అనుకూలమైనటువంటి ఆలోచనలు, ప్రతికూలమైన ఆలోచనలు, అన్నిటికీ మించి దేవుని యొక్క అవగాహన, మనకున్నటువంటి దేవుని గురించి మనకున్న అవగాహనను బట్టి బైబిల్ మనం అర్థం చేసుకోగలుగుతాం. సో దాని ప్రకారంగా ఇప్పుడు నేను ఒక రామాయణం కానీ, లేకపోతే భగవద్గీత కానీ, లేకపోతే ఖురాన్ కానీ నేను అంత నిశితంగా విమర్శనాత్మకంగా చదవలేదు. చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఐఎమ్ ఏ సింపుల్ బిలీవర్, నేను సామాన్యమైన విశ్వాసిని. దేవుడు నన్ను సేవకు పిలవగా సేవకు వచ్చినటువంటి వాడిని. కాబట్టి నేను అంత కువిమర్శతో ఏ పుస్తకాన్ని కూడా చదవలేదు. నేను మంచి ఎందులో ఉన్నా తీసుకోవడం తప్పేం కాదు. ఆ పుస్తకాల్లో నుంచి మంచి తీసుకోవడంలో తప్పేం లేదు. భగవద్గీతలో నుంచి కానీ, లేకపోతే ఖురాన్లో నుంచి కానీ, లేకపోతే వేరే జైనుల, సిక్కుల గ్రంథాల నుంచి, గురు గ్రంథ సాహిబ్ నుంచి కానీ ఏమైనా సరే మంచి ఉంటే తీసుకోవడం తప్పేం కాదు. విశ్వాసానికి సంబంధించి మాత్రం నా విలువలు బైబిల్కి సంబంధించినవిగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓకే, యేసు ఒక మంచి దేవుడు, కొన్ని నిజాలు చెప్పాడు, ఓకే, మీరు అందరూ బిలీవ్ చేస్తుంటారు. సేమ్ టైము ఇప్పుడు హిందూస్ కానీ, లేదంటే ముస్లిమ్స్ కానీ, వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ కానీ మీకున్న రిస్ట్రిక్షన్ కానీ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బైబిల్ని మీరు బిలీవ్ చేస్తున్నారు, మీ దేవుడిని మీరు నమ్ముతున్నారు, సేమ్ టైం మీరే చెప్తున్నారు మంచి దేవుడు మంచి, ఇది చెడు, ఇది మంచి అని మీరు చెప్తున్నప్పుడు సేమ్ టైం కొన్ని రెస్ట్రిక్షన్ పెట్టారనమాట. సో అవి ఎందుకు పెట్టబడాల్సి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు పూజిస్తున్నారు, హిందువులు ఎవరో సంథింగ్ లేదా ముస్లిం ఎవరో ఒక ప్రసాదం మీకు తీసుకొచ్చి ఇచ్చినా తీసుకోకూడదు, మహిళలు ఒక బొట్టు పెట్టుకోకూడదు, లైక్ ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇది ఎలా అసలు మీరంతా మీరు సృష్టించినవా లేదా బైబిల్లో ఉన్నాయా? ఉంటే అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు కరెక్ట్ నవ్వే డేస్ ఈ సమాజంలో? ఓకే, సో మొట్టమొదటిగా ప్రసాదాలకు సంబంధించి బైబిల్లో స్పష్టంగా రాశాడు, విగ్రహార్పితమైనది తినొద్దు అని. విగ్రహార్పితమైంది తినొద్దని చెప్పేసి, అందుకని మేము తినడానికి ఇష్టపడం. అది కూడా ఎట్లాగా అంటే, నేను ఇది చెప్పడం కొంచెం లిబరల్గా ఉంటుంది నేను చెప్పేటువంటిది. లిబరల్గా, స్వేచ్ఛగా, లిబరల్ అయినా ఏదైనా మీ నుంచి కొంత ఫ్యాక్ట్ ప్రజలకి, ప్రేక్షకులకి అందించాలండి. చాలా అపోహలు ఉన్నాయి బయట. ఇప్పుడు యేసు ప్రభు మంచి ఆయన కానీ, అంటే దేవుడు మంచోడే, ఆయన నమ్మే బిలీవర్స్ మంచోళ్ళు కాదని ఒక విమర్శ మీలాంటి వాళ్ళ మీద ఎప్పటి నుంచో రన్ అవుతుంటుంది. అంటే అది ఆయన సృష్టించాడా, లేదా మీరు సృష్టించారా, లేదా బైబిల్లో ఉందా, అసలు అది ఒక ప్యాషనేట్గా ఉందా, లేకపోతే వేరు చేసే ఇప్పుడు కులం, మతం వేరు అంటారు కదా, అది వేరుగానే చూపించడం కోసం అట్లాంటివి ఏమైనా ప్రజెంట్ చేస్తుంటారు అనేది? బైబిల్ ఇచ్చేటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఓకే, ఆయన సృష్టికర్త.
ఆయన తప్ప వేరెవరిని పూజించకూడదు. ఓకే. అది మొట్టమొదటి రెస్ట్రిక్షన్. ఆ రెస్ట్రిక్షన్ కిందకి అన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడినే నువ్వు ఆరాధించాలి. ఆయన ఎలా ఉంటాడు నీకు తెలియదు, నీకు కనిపించేటువంటి రూపాన్ని ఆరాధించడానికి వీల్లేదు. ఓకే. నీకు ఇప్పుడు నిజంగా లిటరల్ గా మీకు ఇప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమైనా సరే ఆ దేవదూతను కూడా ఆరాధించకూడదు. ఓకే. దేవుడే పంపించిన దేవదూత అయి ఉండొచ్చు. మీరు ఏ సృష్టికర్త అయిన దేవుడిని నమ్ముతున్నారో ఆ సృష్టికర్తే పంపించిన దేవదూత అయి ఉండొచ్చు. ఆ దేవదూత మీకు కనిపించినా సరే ఆ దేవదూత రూపాన్ని చేసుకుని మీరు ఆరాధించడానికి వీల్లేదు, పూజించకూడదు, ఏ రూపానికి నమస్కరించకూడదు, ఏ ప్రతిమకు పూజ చేయకూడదు అనేటువంటిది వెరీ ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఇన్ ద బైబిల్. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మేము ఏ స్థాయికి చెబుతామంటే, మీరు యేసుప్రభు కూడా చెప్పారు ఆ మాటని, ఎవడైనాను నన్ను వెంబడించాలనుకుంటే వాడు తన తల్లిదండ్రుల్ని తన భార్య బిడ్డల్ని సహా ద్వేషించాలి అంటాడు. ఓకే. అంటే వాట్ ఈస్ సేయింగ్ ఈజ్, అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటల యొక్క అర్థం ఏంటంటే, నీ ప్రేమ, దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ భర్త భార్యల మధ్యన, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన, మిగతా అన్ని ప్రేమలకి చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా ఇంకా దేన్ని ప్రేమించకూడదు. ఓకే. ఓకే. అంత హయ్యర్ లెవెల్ ప్రేమని ఇంకెవరి పట్ల చూపించకూడదు. అన్నిటికంటే ఉన్నతంగా దేవుణ్ణే ప్రేమించాలి అనేటువంటి భావన ఉన్నది అందులో తప్ప మిగతా వాళ్ళని ద్వేషించమని కాదు. నిజంగా యేసుప్రభు లిటరల్గా తన 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 సొంత ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే వాడిన శిష్యుడు కాడంటాడు. అంటే అది ఎప్పుడు కూడా కంపారిజన్లో ద్వేషమే తప్ప వాళ్ళందరినీ ద్వేషించమని, తల్లిదండ్రులను ద్వేషించమని, భార్యను ద్వేషించమని కాదు. సో ఆ భావనను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని లేకపోతే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మేము ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి ఆరాధన చేయకూడదు. ఓకే. అంటే మీరు చెప్పినప్పుడు ఒక ఎవరినైనా ఆరాధించకూడదు, లేదంటే దేవుడిని ప్రేమించినట్టుగా ఇంకెవరిని ప్రేమించకూడదు అనేది మీరు చెప్తున్నట్టు వాస్తవం. దేవుడు అది చెప్పిన వ్యక్తి ఈ ప్రసాదాలు నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ ఇతరులు ఇప్పుడు ఆ ప్రసాదము ఎక్కడి నుంచి తీసుకున్నాం? మీరేం చెప్తున్నారు? దేవుడు ప్రేమించాలంటున్నారు, హోల్ అండ్ సోల్ గా ప్రేమించాలంటున్నారు. మరి ప్రేమించాలనే దేవుడు వాళ్ళు వేరు మనం వేరు, లేదా వాళ్ళు పూజించేది మనం తినకూడదు, అది ఎంతవరకు? అదే వస్తుంది అక్కడ. ఎవరిని పూజించాలి? దేవుడిని ఒక్కడనే పూజించాలి. ఓకే. దేవుడిని ఒక్కడనే ఆరాధించాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆ ప్రసాదం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఒక విగ్రహాన్ని పూజించి తీసుకొస్తున్నారు. అంటే మా దేవునికి రూపం లేదు. ఓకే. కాబట్టి రూపం లేని దగ్గర మీరు ఆకాశం వైపు చూసి దేవుడా దీన్ని ఆశీర్వదించు అని చెప్పి నాకు ఇస్తే అది తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఒక విగ్రహం ముందు పెట్టి తీసుకొచ్చి ఇస్తే అది అభ్యంతర కారణం అవుతుంది. ఎందుకంటే ప్రభు బైబిల్ స్పష్టంగా చెప్పాడు, విగ్రహానికి అర్పించింది తినకూడదని, విగ్రహానికి అర్పణగా పెట్టినటువంటిది మేము తినకూడదని చెప్పి వాక్యం స్పష్టంగా. మీరు దాన్ని బిలీవ్ చేస్తున్నారా సార్? బిలీవ్ చేయడం అంటే మీ అంటే తినకూడదు అనేది ఒక నిజం, అది కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు? బైబిల్లో ఉంది అది. నేను నమ్మటానికి ఆధారం బైబిల్ కాబట్టి బైబిల్లో ఉన్నదన్నమాట. బైబిల్లో ఉన్నదని మీరు నమ్ముతున్నాను. ఓకే. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రాక్టికల్గా అది ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని, అంటే నేను ఎందుకు మళ్ళీ అడుగుతున్నాను, నాకు అర్థమైంది మీ ప్రశ్న, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఉన్నాను సార్, యాజ్ ఎ హిందూ నేను చర్చికి వెళ్తాను, మీరు ఇచ్చే కేక్ తింటాను, మీరు పెట్టే బిర్యానీ ఫుడ్ తింటాను నేను. అంటే అది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను. సో నేను యాజ్ ఎ హిందూగా నేను ఇలా అలాంటి మైండ్ సెట్తో నేను ఉన్నప్పుడు మీకెందుకు ఆ రెస్ట్రిక్షన్స్? ఆఫ్ కోర్స్ బైబిల్లో రాసి, మా దేవుడు నాకు చెప్పలేదు మీరు క్రిస్టియన్కి వెళ్తే తినొద్దు, అల్లక్కడికి వెళ్తే తినొద్దు అని మాకు దేవుడు మాకు చెప్పలేదు. సో మా దేవుడు చెప్పినవి చెప్పను కూడా కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించకపోవచ్చు. సరే, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మీరు మనిషి నేను మనిషే. సో మన మధ్యన ఆ తారతమ్యం ఎందుకు వస్తుంది అనేది యాజ్ పర్ బైబిలే మన ఫ్యాక్ట్గా తీసుకుంటే కొన్ని విషయాల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. ఓకే, నేను చెప్తాను, దానికి జవాబు చెప్తాను. ఎట్లా అంటే, మీరు ఇప్పుడు అన్నారు కదా నేను చర్చికి వస్తాను, కేక్ తింటాను, బిర్యానీ తింటానంట. మేము దాన్ని పూజ చేయం. ఓకే. పూజలో పెట్టాం, బ్లెస్సింగ్ ఇస్తాం. ఓకే. బ్లెస్సింగ్ ఇవ్వటం అంటే, ప్రభువా ఇది తిన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం కలిగేటట్టుగా సహాయం చేయి, బలం శక్తిని, మా సహవాసాన్ని వర్ధలు. వి ఈట్ ఫర్ ఫెలోషిప్. ఓకే. మేము తినేది సహవాసం కోసం. సహవాసం అంటే మీరు మాతో పాటుగా స్నేహితులుగా కానీ మిత్రులుగా కానీ ఒకరితో ఒకరు కలిసి ఉండేటట్టుగా తింటాం. అంతే తప్ప దేవుడికి సంబంధించిన దానికి సంబంధం లేదు అసలు. దేవునికి మేము పూజ చేయం, దానికి ఆహారానికి పూజ చేయం. ఆహారం కోసం ప్రార్థన చేస్తాం, ఆహారం మీద కూడా చేతులుంచి ప్రార్థన చేయం. సాధారణంగా జనరల్ గా ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ ఆహార పదార్థాన్ని ఆశీర్వదించండి, మాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పేసి అంటాం. కానీ మీరు అట్లా చేయరు. మీరు దాన్ని తీసుకెళ్లి ఆ దేవత దేవుడి విగ్రహం ముందు పెట్టి
అది తీసుకొస్తారు. అది మాకు అభ్యంతరం. అంటే అక్కడ కూడా ఉన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు మేము ఒక ఇంత వస్తువు వండాం అనుకుంటాం, ప్రసాదం రూపంలో ఉన్నట్టు మేము అంతా అది పెట్టాం, కొంచెం ఒక స్పూన్ ఒక కప్ ఆఫ్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాం, రెమెనింగ్ అంతా తింటాం. అది తింటానికి నాకేం అభ్యంతరం లేదు, నేను తిన్నాను కూడా చాలా చోట్ల. ఇప్పుడు మీకు ఇచ్చేది కూడా మేము అక్కడ పెట్టింది ఇవ్వట్లేదు. అవును. సో దాంట్లో తీసి విగ్రహార్పితమైనది అనేటువంటి మా ఉద్దేశం ఏంటంటే ఆ విగ్రహం దగ్గర పెట్టినటువంటి దాన్ని మేము తినకూడదు. అయితే ఒక సమస్య ఉన్నది ఇక్కడ. మీరు నా దగ్గర తీసుకొచ్చి రండి పాస్టర్ గారు రండి మా ఇంట్లో బ్రహ్మాండం వంట చేసాము మీకు పెడతామని అన్నారు అనుకోండి, తీసుకుంటానికి అభ్యంతరం లేదు. కాకపోతే మీరు ఏమన్నారంటే ఇది పూజలో పెట్టి తీసుకొచ్చింది అన్నారు అనుకోండి, అది నాకు అభ్యంతరం అవుతుంది. అది అంతే. నెక్స్ట్ అదర్వైజ్ ఇప్పుడు మా ఇంట్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, నా హిందూ మిత్రులతో చెప్తుంటాను, ఇప్పుడు తెలియకుండా పెట్టేస్తే ఏముంది సార్, ఇప్పుడు ప్రసాదం కాదు అని అంటే తెలియకుండా పెట్టారనుకోండి, అది నాకేం దోషం చేయదు. ఎందుకని దోషం చేయడంటే నేను తినేదానికి ముందు దేవుని స్తుతించి ప్రార్థించి తీసుకుంటాను. యేసుప్రభు ఏమన్నాడంటే మీరు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో మీరు కూర్చున్నప్పుడు వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి దాన్ని ఏమీ ప్రశ్నించకుండా తినండి, ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెప్పి తినండి. ఏమి అందులో ఏమున్నా సరే, అంటే ఇంక్లూడింగ్ విషమున్నా సరే మీకు కీడు జరగకుండా చూసే బాధ్యత నాదని దేవుడు చెప్పాడు. కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చాను సార్, లేకపోతే అన్నవరం నుంచి తీసుకొచ్చాను సార్ అని చెప్పారనుకోండి, అది తినడానికి నేను ఏమన్నా కాస్త కోస్త అభ్యంతర పడతాను. అందులో ఇంకొక ఎగ్జంప్షన్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను చాలా విపరీతమైన ఆకలితున్నాను, 2-3 రోజుల నుంచి భోజనం చేయలేదు, మీరు నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రసాదం ప్యాకెట్టే ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను బ్రతికి దేవుని కోసం జీవించాలా లేకపోతే చచ్చిపోతే తినకుండా చచ్చిపోవాలా అనేటువంటిది డిసైడ్ చేసుకోవడానికి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ప్రిఫరబుల్లీ చక్కగా మీరు ప్రసాదం అని తీసుకొచ్చి ఇచ్చినా సరే ప్రార్థన చేసుకుని తినగలిగే శక్తి నాకు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే బ్రతకడానికి తినడంలో తప్పేం లేదు. నేను తింటానని అనుకుంటున్నాను. వెల్ ఆ సిచ్యువేషన్ వస్తే తప్ప మనం డెసిషన్ తీసుకోలేము. మరి మీరు అప్పుడు మీ సిద్ధాంతం ఏమవుతుంది, మీరు నమ్మిన బైబిల్ ఏమవుతుంది? మీ ప్రాణం కన్నా ఇప్పుడు ఇది ఒక పవిత్ర గ్రంథంగా కొలుస్తున్నాం కదా, సో అలాంటప్పుడు మరి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కేరళలో ఒక ఫ్యామిలీ మొన్ననే పేపర్లో వచ్చింది, చూసే ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆవిడకి ఏదో కరోనా టైంలో ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీ అయింది ఆవిడకి, బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒక అంబులెన్స్ పంపించారు, ఫీల్డ్ ఫోన్ చేశారు, అంబులెన్స్ పంపించారు. ఆమె అంబులెన్స్ ఎక్కలే, చచ్చిపోయింది. ఎందుకంటే అంబులెన్స్ మీద ఒక దేవుడు ఫోటో పెట్టున్నదని చెప్పేసి, క్రిస్టియన్ కాకుండా వేరే దేవుడు ఫోటో అని చెప్పేసి చచ్చిపోయింది. నిజంగా చచ్చిపోయింది. సో ఆమె వాల్యూస్, నేనైతే అది ఐ వుడ్ హ్యావ్ నాట్ డన్ దట్, నేను అలా చేసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ప్రాణం నిలబెడితే ప్రభు కోసం జీవించడం బెటర్ కదా. అంటే నేనేమంటానంటే మీరు లాస్ట్కి అదే పాయింట్కి వచ్చారంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలంటే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మీకు ఫుడ్ దగ్గర వచ్చింది, మీరు డూ ఆర్ డై పొజిషన్ లో ఉన్నారు, తినాలా చావాలని పొజిషన్ మీరు తినాలని మీరు కోరుకుని అన్నారు, ఆవిడ చచ్చిపోవాలని డిసైడ్ అయింది. కాబట్టి సో ఇప్పుడు అక్కడ మనం ఏంటి వెసులుబాటు కల్పించాం కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని చట్ట సవరణ మనం ఎలా చేస్తున్నామో సమ్ టైమ్స్ బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత సవరణ చేయాల్సిన స్కోప్ ఉంటది కదా అనేది నా ఉద్దేశం. బైబిల్ సవరణ చేయడానికి లేదు, ఎందుకంటే ఒకవేళ సవరణ చేయదలిస్తే తింటే దాన్ని సవరణ చేసినట్టే కదా. సవరణ చేసినట్టు కాదు, ప్రభు చెప్పినటువంటిది ఎగ్జంప్షన్ ఉంది ఎప్పుడు, కానీ మేము ప్రిఫరబుల్ గా తినము. బైబిల్లో మీరు చచ్చిపోయే పొజిషన్ ఉన్నప్పుడు మీరు ప్రేయర్ చేసుకుని అని లేదు, కానీ అది మన విజ్ఞతకు వదిలిపెట్టేశాడు దేవుడు, మీ విజ్ఞతకు వదిలిపెట్టేశాడు. మీరు అంటే మందే. ఇక్కడ సమస్య ఏంటంటే విశ్వాసంలో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో. ఎందుకంటే ఇది ఏంటంటే ఇది జస్ట్ పుస్తకానికి సంబంధించింది, నాలెడ్జ్కి సంబంధించింది కాదు. మీరు మీ విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నారో అనే దాని మీద ఆధారపడి దాన్ని తీసుకోవాలి లేదా అనేటువంటి వివేచన మీరు చేసుకోవాలి. అంతేనా? అంటే ఇప్పుడు నేను ఎందుకు తిన్ను, ఇప్పుడు సపోజ్ మీరు నా దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు మా ప్రసాదం అని అన్నారు, వీళ్ళిద్దరు విశ్వాసులు, నేను పాస్టర్ గారిని. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు ముందు వాళ్ళు చూస్తుండగా నేను తినేసాను అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ధైర్యం చేసి ఎక్కడికి వెళ్తే అక్కడ తినేసే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరు విశ్వాసాన్ని నేను బలహీనపరచకూడదు. ఇప్పుడు నేను విశ్వాసంలో బలమైన వాడిని, నేను తినొచ్చు. ఓ పాస్టర్ గారు అలాగే అన్ని ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టేసి కెమెరా మీద పెట్టి ఇదిగో తినేసాను, నాకు ఏం కావలేదని చెప్పేసి వీడియో కూడా చేశారు. ఓ పాస్టర్ గారు ఆల్రెడీ వీడియో చేశారు, ఏమన్నా తినవచ్చు పర్వాలేదని చెప్పి. నేను తినేటువంటిది నా సహోదరుడికి అభ్యంతరం కలిగిస్తే, మా చర్చిలో ఉన్న విశ్వాసకి అభ్యంతరం కలిగిస్తే నేను తిన్ను. నిడదవోలు మా ఊరు, అక్కడ ఒకే ఒక బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది.
ఓకే, ఇంకా బిర్యానీ ప్లేసెస్ లేవు అక్కడ. ఒకటే ఒక బార్ అండ్ రెస్టారెంట్. అది బార్ అండ్ రెస్టారెంట్. ఓకే. నేను పాస్టర్గా, నేను అప్పటికి ఇంకా పాస్టర్ని కూడా కాదు, మంచి క్రైస్తవుడిని, దేవుడు సేవకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. ఆ టైంలో నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నది. నేను ఒక బిర్యానీ తీసుకెళ్ళాలి. మా ఊరు వచ్చాము మేము. అక్కడ తప్ప ఇంకెక్కడ బాగోదు. నేనేం చేయాలి? బిర్యానీ తీసుకెళ్ళాలా వద్దా? నా భార్య కోరుకుంది బిర్యానీ తినాలని. ప్రెగ్నెంట్గా ఉన్న భార్య కోరుకుంటే నేను దాన్ని తప్పనిసరిగా చేయాలి. కానీ ఒక పాస్టర్గా, కాబోయే పాస్టర్గా ఒక బార్ అండ్ రెస్టారెంట్లోకి నేను వెళ్ళడం ఎవడని చూశాడు అనుకోండి, ఏ విశ్వాసాన్ని చూశాడు, అప్పుడే కొత్తగా ప్రభువులోకి వచ్చిన వాడు ఎవడని చూశాడు అనుకోండి, అయితే పాస్టర్ గారు బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్తున్నారు, అయితే మనం కూడా తాగొచ్చు అనమాట అని ధైర్యం చేస్తాడని నేను ఆ ధైర్యం చెయ్యక బిర్యానీ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయి మా బ్రదర్ని పంపించి బిర్యానీ రప్పించి తీసుకున్నాను. ఓకే, బిర్యానీ ఇంపార్టెంట్ మాకు అక్కడ. నేను అంటుంది అదే సార్. అంటే ఇప్పుడు నేను నా ఫైనల్ క్వశ్చన్ ఒకటే, ఇంత పవిత్ర గ్రంథంగా మనం కొలుస్తున్నాం కదా, సమయ సందర్భాన్ని బట్టి మనం దానికి కొన్ని వెసులుబాటు ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. వెసులుబాటు తప్పనిసరిగా ఉంటుంది. అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. మన విశ్వాసంలో బలహీనం అనుకోండి, అంత ధైర్యం చేయకూడదు. అది చేసినందు మూలంగా కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, మేము ప్రసాదం అనేటి మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ప్రతి ఆదివారం, మొదటి ఆదివారము కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం తీసుకుంటారు ప్రభు బల్ల ఆరాధన అంటాం. యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తం అని చెప్పి ఆ రెండింటిని మేము ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వము. ఓకే, విశ్వాసులకు కూడా చాలా ఎగ్జామిన్ చేసిన తర్వాత తీసుకోమని చెప్పి స్ట్రాంగ్గా చెప్తాం. ఎలాగంటే అది ఊరికినే తినకండి, ఇదేదో రొట్టె ముక్కే కదా, ద్రాక్షరసమే కదా అని త్రాక్కండి. ఆ రొట్టె ముక్క యేసుక్రీస్తు ప్రభు వారి శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఆ ద్రాక్షరసం యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది. అది మేము ఎవరికి ఇవ్వము. ఓకే, ఇక్కడికి కంటిన్యూస్గా దేవుని సన్నిధానికి వస్తూ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సంఘంలో నమ్మకంగా ఉండి మాకు తెలిసినంత వరకు, వాళ్ళకి తెలిసినంత వరకు నీతిగా జీవిస్తున్నాము అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. లేకపోయినట్లయితే అది మేము చెప్పుకునేటువంటి క్రైస్తవ ప్రసాదం అనేటువంటి దేని చెప్తున్నామో అది ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ తీసుకున్నాడు అనుకోండి, వాడికి బలహీనత రావచ్చు, కొన్నిసార్లు చచ్చిపోవచ్చు. మరణం ప్రాక్టికల్గా జరిగింది ఒకప్పుడు జరిగింది. కొరింథీయులకు రాసిన పత్రిక అనేటువంటి పత్రికలో పౌలు అనే భక్తుడు తన అనుభవంలో చెప్తున్నాడు, మీలో అనేకులు అలా అయోగ్యముగా తినడం బట్టి బలహీనులు అయిపోయి ఉన్నారు, కొందరు మరణించారు కూడా అని చెప్తాడు. సో ఇప్పుడు భక్తి పలచబడిపోయింది కాబట్టి అలాంటి గొప్ప దైవ సేవకుడు, అంత భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు ఉన్నట్లయితే ఆ భక్తి గల దైవ సేవకుడి ద్వారా ఆ రొట్టెను, ఆ ద్రాక్షరసాన్ని అపవిత్రమైన హృదయంతో తీసుకుంటే దట్ విల్ రిపీట్, తప్పనిసరిగా జరుగుతుంది అని మేము నమ్ముతాం. అందుకనే అది తీసుకునేటప్పుడు అయితే దానిలోంచి తప్పించుకోవడం కూడా సింపుల్ మార్గమే పెట్టాడు ప్రభు. ఎట్లా అంటే, మీరు మీ పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు వెంటనే ఒప్పుకుంటూ దానికి వెంటనే మళ్ళీ వారం రోజులు ఆగిన తర్వాత రాని ప్రభు చెప్పడు, నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకుంటే హృదయపూర్వకంగా ఆయన క్షమిస్తాడు. మీరు స్టార్టింగ్ డేస్లో మీరు బైబిల్ని కూడా ఒక విమర్శనాత్మకమైన విధంగానే చదివాని అంటున్నారు కదా, సో మీరు అందులో మీరు గుర్తించిన విమర్శనాత్మకమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఆఫ్ కోర్స్, ఈవేళ చాలా వైరల్ అవుతున్న విషయాలన్నింటినీ నేను విమర్శనాత్మకంగానే చూశాను. సపోజ్ నోవహు త్రాగడం గురించి, ద్రాక్షరసం త్రాగి మత్తెక్కడం గురించి, ఆ తర్వాత లోతు తన కుమార్తెలతో బిడ్డల్ని కనడం గురించి, ఈ విషయాలన్నిటిని గురించి కూడా నేను అప్పుడు ఆలోచించాను. సో వాటిని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాను. వాటికి తగిన జవాబులు పొందిన తర్వాత నేను వాటిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతున్నాను. ఓకే, మీరు ఆ విమర్శనాత్మక సమాధానంలో దొరికింది అన్నారు కదా, ఏంటి ఒకదానికి చెప్పండి మీకు దొరికిన దానికి. సపోజ్ నోవహు తాను జలప్రలయంలో తన కుటుంబం అంతటి చేత రక్షణ పొందాడు. బయటకు వచ్చిన తర్వాత ద్రాక్ష చెట్టు వేశాడు, ద్రాక్షరసం త్రాగి మత్తుడైపోయాడు. మత్తుడై ఒంటి మీద బట్టలు లేకుండా పడుకునేటంత తాగాడు. అది అతనిలో ఉన్న నెగటివ్ థింగ్. ఒక నీతిమంతుడిగా చెప్పబడిన వ్యక్తి అట్లా ఎట్లా చేస్తాడు, అతను నీతిమంతుడు ఎలా అయ్యాడు అనేటువంటి దాన్ని నేను చాలా కాలం ప్రశ్నించాల్సి వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది అతని నీతికి ఉన్నటువంటి ఆధారం ఏంటంటే అతను చేసినటువంటి పని కాదు, అతను దేవుని ఉంచినటువంటి విశ్వాసం అని చెప్పి. అలాగే లోతు తన ఇద్దరు కుమార్తెల విషయంలోకి వచ్చేసరికి అక్కడ లోతు పాపం చేయలేదు, తన కుమార్తెలు వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకు తెలిసిన ప్రపంచం ఇదే, ప్రపంచంలోని పురుషులందరూ చచ్చిపోయారు, మా తండ్రి ఒక్కడే ఉన్నాడు, కాబట్టి మేము ఇంకా బిడ్డలను కనడానికి మా తండ్రి తప్ప వేరే మార్గం లేదు అని అతనికి మత్తుడిని చేసి అతనితో శారీరకంగా కలిసి బిడ్డల్ని కనటం అనేటువంటిది ఆ పిల్లల తప్పే. బైబిల్లో
వాళ్ళిద్దరికి అలా కన్నటువంటి బిడ్డలకి దేవుని యొక్క రాజ్యంలోనికి వాళ్ళు మారుమనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే తప్ప వాళ్ళకి ప్రవేశం లేదని చెప్పి దేవుడు అప్పుడే రెస్ట్రిక్ట్ చేసేసాడు. ఎవరైతే వాళ్ళకి పుట్టారో వాళ్ళు దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలకి ఎప్పటికప్పుడు విరోధులుగానే ఉన్నారు. సో వాళ్ళకి తగిన శిక్ష అప్పుడే వచ్చేసింది. అది వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును జరిగించినటువంటి నోవహు గురించో లేకపోతే లోతు గురించో మనం మాట్లాడుకుని ఇలాంటి నీచమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి అని చెప్పి దాన్ని పక్కన పడేసేయడానికి ఇంకా మిగతా పుస్తకాల్లో ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ నాకు అనవసరం అప్రస్తుతం కాబట్టి నేను వాటిని చెప్పను. కానీ అలా తలుచుకుంటూ వెళ్ళినట్లయితే అసలు చాలా భయంకరమైన సంగతులు ఆ మిగతా పుస్తకాల్లోనే కాదు, మన సంస్కృతిలోనే ఉన్నాయి. అసలు మన సంస్కృతిలోని మన ఆచార పద్ధతుల్లో కూడా చాలా భయంకరమైన. ఇప్పుడు మీరు యాజ్ ఎ పాస్టర్గా మీరు ఇప్పుడు పాస్టర్ పొజిషన్లో ఉన్నారు ఒక చర్చిలో, ఓకేనా? నేనేమంటున్నానంటే ఇప్పుడు బై బర్త్ క్రిస్టియన్స్ అయింది వేరు, కన్వర్ట్ క్రిస్టియన్స్ అయింది వేరు. సో ఈ రెండింటికి వ్యత్యాసం ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే చాలామంది దేవుడి మీద నమ్మకంతో క్రిస్టియానిటీగా మారడం, ఆ మతాన్ని స్వీకరించడం జరుగుతున్నాను. నేను బై బర్త్ చాలామంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ లేదా ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చో లేదా నా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయో నా కుటుంబం యావత్తు కూడా ఇంకా లో స్టేజ్కి వెళ్ళిపోయిన స్టేజ్లో ప్రభువు నమ్ముకుంటే నాకు మంచి జరుగుద్దేమో అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఇందులోకి రావడం కూడా జరుగుతుంది. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మొట్టమొదటిగా క్రిస్టియన్స్ బై బర్త్ అనేటువంటిది లేదు. ఓకే, పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మానవుడిగా పుడతాడు. ఓకే, అతడు పెరిగినటువంటి వాతావరణము పరిస్థితులు క్రైస్తవ కుటుంబంలో. మీరు ఏమన్నా మాట చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు మీరు మీ ఫాదర్ క్రిస్టియానిటీ, ఆయన ఒక చర్చికి పాస్టర్ కాదు, అఫ్ కోర్స్ మా నాన్నగారు అయ్యుండొచ్చు. సో మీ మదరు మీ ఫాదరు వాళ్ళ మదరు అది వాళ్ళ మీ తాతయ్య ముత్తాతలు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలో అయ్యుండొచ్చు. సో రీసెంట్గా మీరు ఒక బోర్న్ బేబీగా మీరు మీ ఫాదర్కి మీ మదర్కి మీరు జన్మించారు. మీరు బై బర్త్ క్రిస్టియన్ అవుతారా, కన్వర్ట్ క్రిస్టియన్ అవుతారా? నేను చెప్పే మాట అదే, బై బర్త్ క్రిస్టియన్ అనేటువంటిది లేదు. అది మనం కనిపించింది, మనం కల్పించింది. ఇప్పుడు నేను హిందూ ఉన్నాను, నేను హిందూ అంటున్నాను, మరి నేను హిందూ ఎలా అయ్యాను సార్? మీరు మీ మతాన్ని బట్టి మీ పేరు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను కూడా క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నారు. అర్థమైందా? కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత క్రైస్తవుడు కాదు. హిందూ కుటుంబంలో పుట్టి మిమ్మల్ని మీరు హిందూగా రికగ్నైజ్ చేసుకుంటున్నారు. అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నన్ను నేను క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాను. కానీ బైబిల్ ప్రకారంగా ఎవడు క్రైస్తవుడు అంటే ఎవడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తాను పాపినని గ్రహించి ఆ పాపం విషయమే మారుమనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసము నన్ను నరకం నుంచి తప్పిస్తుంది అనేటువంటి విశ్వాసంతో బాప్తిస్మం పొంది యేసు ప్రభువును వెంబడించడానికి నిశ్చయించుకుంటే వాడు క్రైస్తవుడు. వాడు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టొచ్చు, హిందూ కుటుంబంలో పుట్టొచ్చు, సిక్కు కుటుంబంలో పుట్టొచ్చు, ముస్లిం కుటుంబంలో పుట్టొచ్చు. మరి మీదనేది లాజిక్ అయితే మరి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ బై బర్త్ క్రిస్టియన్ పదాలు ఎలా పుట్టాయి? మనం పెట్టుకున్నాం, మనం తయారు చేసుకున్నాం మాటలని. ఆ మాటలు మనం తెచ్చుకున్నవే. భూమి మీదకి జన్మించే ప్రతి ఒక్కరు, సపోజ్ మీరు హిందూ కుటుంబంలో జన్మించారు, మీ చుట్టుపక్కల వాతావరణం అంతా హిందూ వాతావరణం ఉంటుంది. కాబట్టి పూజకి వెళ్ళడం కానీ బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ మీరు కామన్ గా చేస్తారు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మొదటి నుంచి కూడా నేను బొట్టు పెట్టుకోవడం కానీ లేదా పూజల్లో కూర్చోవడం కానీ అదేం చేయను. ప్రార్థనలో కూర్చుంటాను, చర్చికి వెళ్తాను, వస్తాను. అది నేను పుట్టినందు చేత నేను పుట్టినటువంటి కుటుంబ నేపథ్యాన్ని బట్టి చర్చికి వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ నేను క్రైస్తవుని అయిపోను. అలాగా నేను క్రైస్తవుని చెప్పుకుంటాను. కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో క్రైస్తవులు ఎవరు, మనుషుల దృష్టిలో క్రైస్తవులు ఎవరు నేను లెక్క వచ్చినప్పుడు నేను మనుషుల దృష్టిలో క్రైస్తవుని, చర్చికి వెళ్తున్నాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి. కానీ దేవుని దృష్టికి క్రైస్తవుని కాదు. దేవుని దృష్టికి ఎవడు క్రైస్తవుడు అంటే తన కుమారుని అంగీకరించి మారుమనసు పొంది ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా బాప్తిస్మం పొంది అప్పుడు క్రమంగా బైబిల్ని అనుసరించి నడిచేవాడే క్రైస్తవుడు అవుతాడు తప్ప నన్ను నేను క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రం క్రైస్తవుని కాదు. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో నా మైండ్లో రన్ అవుతుంది సార్ ఈ ప్రశ్న. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్లోకి వస్తున్నారు, క్రిస్టియన్స్ నుంచి మళ్ళీ మారిపోయే ఛాన్స్ ఉంటుందా? పడిపోయే అవకాశం 100% జరుగుతుందా? జరుగుతుంది. కొంతమంది బలవంతంగా చేస్తున్నారు, కొన్ని చోట్ల వాలంటీర్గా వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే కొంతమంది బాప్తిస్మం తీసుకుని చర్చికి వచ్చి వాళ్ళకి సరైన ఉపదేశం లేక అంటాను నేను, ఉపదేశం లేక ఏవో కష్టాలు వచ్చినాయి. వాళ్ళ బంధువులు అందరూ వెలివేశారు వాళ్ళని, మీకు ఏం మేము సహాయం చేయము ఎందుకంటే మీరు ఆ మతంలో చేరారు కాబట్టి అని చెప్పి వెలివేసేసరికి వీళ్ళు నిజంగా పేకల్లోతు కష్టాలు దిగిపోయినందు చేత వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటకు రావాలంటే ఎవరో ఒకరు సహాయం కోరుకుని మళ్ళీ ఆ హిందూ బంధువుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మీరు మతం మారితే మేము చేస్తామంటే వాళ్ళతో పాటుగా పూజలు కూర్చుని వాళ్ళు క్రైస్తవ్యాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అది కరెక్టే అంటారా మీరు?
కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమన్నంటే అవసరం ఉన్నప్పుడు ఒక మతంలోకి వచ్చి ఇక్కడ పరిస్థితులు బాగోలేక మీరు అన్నట్టు సపోర్టివ్ కోసం మళ్ళీ వెళ్తున్నారు కాబట్టి ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది సార్? రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు నేనున్నాను, జీసస్ నేను నమ్మాలి అనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు నమ్మకం పోతుంది. సో ఇప్పుడు ఇది ఒక సిస్టమ్కి ఒక కరప్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంతే కదా, ఎప్పటికప్పుడు ఉంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు దీన్ని సరిచేసే పరిస్థితి ఉంటుందా, లేదంటే వాళ్ళు మతాల్లోకి వచ్చినప్పుడు ఏమైనా రిస్ట్రిక్షన్ పెడతారా, లేదంటే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉండకుండా అలాగే ఏమైనా ఉంటుంది అంటారా? మతంలోనికి రావడం అనేటువంటి మాట కంప్లీట్గా అవుట్ ఆఫ్ బైబిల్ అండి. ఓకే, బైబిల్కి సంబంధించింది కాదు. బైబిల్ అనేటువంటిది అసలు మతమే కాదని మేము చెప్తాం. బైబిల్ లైక్ ఒక సిద్ధాంతం సార్, ఒక గైడ్. ఒక మనిషి ఎట్లా జీవించాలి, ఒక మనిషి ఆ రెస్ట్రిక్షన్లో నుంచి ఇప్పుడు మీరు సపోజ్ మీరు హిందువు, మీరు ఏదో చూసారు, ఇక్కడ ఏదో చూసారు, మీకు మీరు చెప్పినట్టు అనారోగ్యం బాగోవటము, ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురావడము ఏదో జరిగింది. చర్చికి వెళ్తే నీకు జరుగుతుందని చెప్పేసి అన్నారు. చర్చికి వచ్చితే ఇక్కడ జరిగింది. ఏమండి, జరిగిన వెంటనే మీరు యేసుప్రభు దగ్గర రావడం మొదలుపెట్టారు. మీరు రావడం మొదలుపెట్టిన కదా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పద్ధతులు మీకు నచ్చలేదు. సార్ నాకు నచ్చట్లేదండి అని చెప్పేసాను. నేను మీకు దానికి సరైనటువంటి అవగాహన కల్పించకపోతే, ఎందుకు మేము ఇలా చేస్తున్నాం అనేటువంటిది మీకు అర్థమయ్యేటట్టు చెప్పకపోతే మీరు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. అది మీ ఇష్టమే. ఒక మనిషి మీరు మీకు ఇష్టమైనటువంటి దాన్ని అనుసరిస్తారు. క్రైస్తవులంగా మేము చెప్పేది ఏంటంటే 100% ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. మీరు మీ మనసు చెప్పినట్లుగా చేస్తారు. ఇప్పుడు మనుషుల్ని మార్చేయడం మన చేతుల్లో ఉంటే ప్రపంచం అంతటిని ఎప్పుడో మార్చేసేవాళ్ళండి క్రైస్తవులు, నయానో భయానో. అవునా? కానీ ఒక మనిషిని మార్చినా సరే మనం ఉన్నంతసేపే ఆ మనిషి మారినట్టుగా నటిస్తాడు. నేను అవతలకి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రభావం మీద పోతుంది కదా. అది మార్చే ప్రయత్నం అనేది అది కూడా ఒక పాయింట్. దాన్ని నెక్స్ట్ నేను వస్తాను, అది కూడా ఒక క్వశ్చన్ ఉంది. దానికంటే ముందు మీరు అన్నట్టు యేసు మంచి కోరుకుంటాడు, అంత మంచి ఉండాలి, సమాజం ప్రపంచవ్యాప్తంగా అందరూ సకల జనులు అందరూ సుఖాంతంగా ఉండాలని కోరుకుంటే ఆయన సిద్ధాంతం. కానీ ఇక్కడ ఇప్పుడు ఒక మహిళ బొట్టు పెట్టకూడదు, లేదంటే ఒక అలంకారంగా తయారవ్వకూడదు అనేది కూడా ఒక సిద్ధాంతం ఉంది అనమాట. సో అది ఎట్లా సార్? అది బొట్టు పెట్టకూడదు అనేటువంటి దానికి నాకు సరైన సమాధానం తెలియదు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి దానిలో చాలా మందికి ఉన్న ప్రశ్న. అంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు, నాకు తెలిసి. ఎవరు బొట్టు పెట్టుకుంటారు? ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళితే కూడా కొన్ని ఆటవిక జాతుల వాళ్ళు రకరకాల ముఖానికి రకరకాల రంగులు వేసుకుంటారు. మన భారతదేశంలో ఒక స్త్రీకి ఇక్కడ నుదిటిన బొట్టు పెట్టడం అది కూడా ఫ్యాషనబుల్ గా పెట్టుకునే వాళ్ళు ఎక్కువ. నిజానికి దాన్ని అర్థవంతంగా పెట్టుకునేటువంటి వాళ్ళు నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఉంటారు. దాన్ని వాళ్ళు సింధూరం అంటారు. సింధూరం అంటే ఇక్కడ నుదిటి దగ్గర నుంచి ఇక్కడ పెట్టింది, ఇక్కడ నుంచి నుదిటి మీద నుంచి చివరి దాకా తీసుకెళ్ళడం అనేటువంటి సింధూరం. అది వివాహిత అయినటువంటి స్త్రీ ఆ భర్త తనని అలంకరించడం ద్వారా దాన్ని పొందుకుంటుంది. అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారో మనకు కరెక్ట్ గా తెలిస్తే అది పెట్టుకోవచ్చా లేదా అనేటువంటి దాన్ని డిసైడ్ చేయొచ్చు. నాకు తెలియదు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు. క్రైస్తవులు ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి పెట్టుకోరు, అంతే. అది ఏమైనా బైబిల్ ఏమైనా ఉందా? బైబిల్లో అంటే లేదంటే మీలాంటి పెద్దలు పాస్టర్స్ ఎవరైనా చెప్తారా? లేదనుకుంటే చూసి చర్చకు వచ్చిన వాళ్ళు కొంతమంది చూసి పెట్టుకోవట్లేదా? అసలు ఏంటి దాని బియాండ్ దట్? మొట్టమొదటిగా ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే అన్యజనుల ఆచారాలని, అంటే వేరే మతాల వాళ్ళ ఆచారాలని పాటించకూడదు. అయితే ఒకటి ఇక్కడ ఆచారం ఉంటది, మతాచారాలు ఉంటాయి, అవి వేరు. ఆచారాలు వేరు, సంస్కృతి సాంప్రదాయాలు వేరు. ఇవి మూడు వేరు. అది సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించింది అనుకోండి, అది పాటించడానికి క్రైస్తవులకైనా అసలు ఎవరికైనా రెస్ట్రిక్షన్ అవసరం లేదు. నేను క్రైస్తవుడిగా చెప్తాను, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు నాకు గౌరవం, నాకు ఇష్టం. చీర కట్టుకున్నటువంటి స్త్రీ కానీ లేదా లంగా ఓణీలతో ఉన్నటువంటి యవనస్తురాలు కానీ చక్కగా మన సంస్కృతికి సంబంధించినటువంటి వస్త్రధారణతో చక్కగా ఉంటారు. ఇక బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది అది కేవలము హిందూ మతానికి సంబంధించిందిగా చెబుతాం. ఓకే, ఎందుకంటే ముఖ్యంగా దేవుడి ఆ విగ్రహము లేకపోతే ఆ దేవుడు దేవత పాదాల దగ్గర నుంచి తీసుకుని దాన్ని అలంకరించడం అనేది జరుగుతుంది. అందుకని బహుశా రెస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు దాన్ని. మీరు అన్నట్టు మహిళ ప్రతిసారి దేవుడి దగ్గర బొట్టు తీసి పెట్టుకోరు సార్. అవును, అంటే స్టిక్కర్లు పెట్టుకుంటారు. అది లైక్ బొట్టే కదా. అవును, దాన్ని ఏమంటారు, కాటుక తిలకం అంటే అలాంటివి కూడా ప్రత్యేకంగా కొనుక్కొని పెట్టుకుంటారు. అవును, మీరు అన్నట్టు ప్రతిదీ విగ్రహం దగ్గర తీసి పెట్టుకోరు. రైట్. సో
మరి ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు మామూలుగా రెగ్యులర్ గా అలంకరణ కోసం పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడికైనా ఒక క్యాంప్ వెళ్ళినా లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళినా సరే వాళ్ళు ఒక ట్రెడిషనల్ గానో లేదా ఒక మోడర్న్ గానో తయారయ్యే టైంలో సమ్ టైమ్స్ వాళ్ళు పెట్టుకుంటుంటారు అనమాట. సో దాన్ని అట్లా ప్రతిదానికి దేవుడితో ముడిపెట్టి చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు తాటి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగుతున్నారని, అమృతం తాగుతున్నా సరే మీరు కళ్ళే తాగారంటారు. ఓకే, సో అది దట్ హ్యాస్ బికమ్ ఎ మార్క్ ఆఫ్ అ పర్టికులర్ రిలీజియన్. అందుకని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేయడం కోసమే అలా చేస్తుంటారేమో మీరు అనుకుంటా. థియరీ ప్రకారంగానే ఇప్పుడు నేను హిందూ, నేను జీన్ వేసుకుంటున్నాను, మరి మీరు వేసుకోకూడదు కదా? అదేముంది అసలు సిద్ధాంతం. జీన్స్ కనిపెట్టినోడే క్రైస్తవుడు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తానంటే ఓకే, మరి జీన్స్ కనిపెట్టిన అలా కాదు, వస్త్రాలు వేసుకోవాలి, వస్త్రాల్లో అభ్యంతరం లేదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్క్స్ ఉన్నాయి చూసారా, అవి సాధారణంగా ఒక వజ్రాలు ధరిస్తారు, ఒక బంగారం వేసుకుంటారు. అది కూడా క్రైస్తవులకి రెస్ట్రిక్షన్ చెప్పబడింది. మీ అలంకరణ ఎలా ఉండాలంటే మీరు మీ వ్యక్తిత్వం కనిపించాలి కానీ మీరు వేసుకున్న బంగారం, మీరు వేసుకున్న వజ్రాలు కనిపించకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యు మస్ట్ ఏంటి, మిమ్మల్ని మీరు మోడర్న్ గా చేసుకోవచ్చు కానీ మోడెస్ట్ గా ఉండాలి. బీ మోడర్న్ బట్ బీ మోడెస్ట్. మోడెస్ట్ అంటే మర్యాద పూర్వకంగా తయారవ్వాలి. అంటే మిమ్మల్ని చూడగానే వీడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారం వేసుకుందో అనే ఫీలింగ్ వచ్చిందంటే దేవుని దృష్టిలో నువ్వు క్రైస్తవుడు కాదు. ఓకే, సో ఏదైనా సరే అలంకారం కూడా తగినంత, తగు మాత్రం చేసుకోమని బైబిల్ చెప్తుంది. మేము ఎంకరేజ్ చేయం ఎక్కువ గొలుసులు వేసుకోవాలి లేకపోతే ఆడంబరంగా తయారవ్వాలని. కానీ మనుషులకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదే సార్, నేను క్రైస్తవుల్లో కూడా విపరీతమైన అలంకరణ చేసుకునేటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు క్రిస్టియన్స్ లో కూడా మీలాగా బిలీవర్గా అంటే ఇంకా దేవుడి కోసం చచ్చిపోయేటోళ్ళు కూడా అంత అలంకరణగా తయారయ్యి రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతే కదా, చక్కగా నేను కూడా మీరు అంటే మీ ముందు ప్రజెంటబుల్ గా కనిపించాలని చెప్పి సిద్ధపడమే తప్ప ఈ కోట్ ఖరీదు 10 లక్షలు 20 లక్షలు అయితే నా వల్ల కాదు, నేను కొనుక్కునే అవకాశం లేదు. 1000 రూపాయలు 2000 అయితే మాత్రం కొనుక్కోగలుగుతాను. మీలాంటి ఫాదర్లు చాలా మంది రిచ్ గా చాలా మంది ఉన్నారు, నిజంగానే కోటీశ్వర్లు ఉన్నారు. కానీ నేను ఐఎమ్ ఎ సింపుల్ మ్యాన్. కాబట్టి అయితే అలంకరణ అనేటువంటిది ఇప్పుడు బొట్టు దగ్గరికి వచ్చేసరికి అది అలంకరణ కాదు. అది ఇట్ హ్యాస్ ఎ లింక్ విత్ సంథింగ్ ఎల్స్. వాట్ యు బిలీవ్, నువ్వు నమ్మేటువంటి దానికి సంబంధం ఉంది. అందుకని దాన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ బొట్టు పెట్టుకోకపోవడం అనేటువంటి దేవుడు ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. కేవలం ఇంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే సార్, ఫైనల్గా అంటే నేను మళ్ళీ ఎందుకు అంత గుచ్చి అడుగుతున్నానంటే, క్రిస్టియన్ దేవుడు యేసు ప్రభు ఇవేమీ పెట్టలేదు. దాని తదాంతరం వచ్చిన జనరేషన్స్, సో పాస్టర్స్గా ఉన్న వాళ్ళు లేదంటే మీకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, అనుభవజ్ఞులు, బిలీవ్ చేసిన వాళ్ళు ఈ ట్రెండ్ సెట్ చేశారు. దాన్ని తర్వాత జనరేషన్ అంతా ఫాలో అవుతున్నారు అనేది ఒక అపోహ ఉంది. అఫ్కోర్స్ అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. సో క్రిస్టియన్ బైబిల్లో ఇది రాయకూడదు, ఇది తినకూడదు, మీరు వెళ్ళకూడదు, ఇది ధరించకూడదు, ఇలా ఉండకూడదు అనేది మీరే చెప్తున్నారు కదా. అందులో ఏం లేదని ఇచ్చేవాడు ప్యాంట్ వేసుకోవాలా, షర్ట్ వేసుకోవాలా, ఆ రోజుల్లో ప్యాంటు షర్ట్లు లేవు. అందరికీ ఒకటే అంగి, పైనుంచి కింద దాకా అంగి. యూదులు అయితే అది, రోమన్లు అయితే వేరే వస్త్రధారణ ఉండేది. కాబట్టి వస్త్రధారణ గురించి అది మీరున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో యోగ్యమైన రీతిలో ఎదుటివాడికి అభ్యంతరం కలిగించకుండా ఉండేటట్టుగా వస్త్రాలు ధరించడం, తగుమాత్రపు అలంకరణ చేసుకోవడం బాగుంటుంది. అంతకుమించి విపరీతం ఏది చేయకూడదు. చూడండి, ఇప్పుడు ప్రతి మతంలో కూడా ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు. నిజంగా భక్తి చేసేవాడు పెద్ద హడావుడి చేయడు, సింపుల్గా ప్రశాంతంగా వాడు భక్తి వాడు చేసుకుంటాడు. ఈ మధ్యలో అప్పుడప్పుడు లేస్తుంటారు చూసారా, వీళ్ళు ఎక్స్ట్రీమిస్టులు. క్రైస్తవ్యంలో కూడా నేను చెప్పేది ప్రతి మతంలో కూడా ఉంటారు వీళ్ళు ఎక్స్ట్రీమిస్టులు. జనాలను రెచ్చగొట్టేసేసి ఆ మతాన్ని నాశనం చేసేద్దాం, ఈ మతాన్ని నాశనం చేద్దాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేరేపించేటువంటి వాళ్ళు. ఈ ఎక్స్ట్రీమిస్టులు ఇప్పుడు 10 to 15% ఉంటారు ప్రతి మతంలో కూడా. అలాగే క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఇలాంటి వాటిని వైరల్ చేసి ఇదేదో పాపం అన్నట్టుగా భయంకరమైనటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చూస్తే వాళ్ళ పరమ నీచమైన జీవితాన్ని జీవిస్తుండొచ్చు. దేవుని ముందు కావాల్సింది ఏంటంటే మీ పై అలంకరణ దేవుడు చూడ్డు, ఆయన మీ హృదయాన్ని చూస్తాడు. ఓకే, మీ హృదయాన్ని చూస్తారు. మీ హృదయం శుద్ధిగా ఉన్నదనుకోండి, అప్పుడు దేవుడికి మీరు ఇష్టమవుతారు. మీరు పైన ఎంత డాబుగా తయారైనంత మాత్రం చేత మీ డాబును చూసి, మీ రికమెండేషన్లు చూసి దేవుడు మిమ్మల్ని ఇష్టపడరు, మిమ్మల్ని అయినా నన్నైనా సరే ఇష్టపడరు. కాబట్టి అంతరంగ అలంకరణ మీద బైబిల్ చాలా స్పష్టంగా కాన్సన్ట్రేట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆత్మశుద్ధి బట్టి దేవుడు నమ్ముతున్నారని మీరు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు
క్రిస్టియన్సే కదా సార్, అంటే మీరు అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాను. కదా, మీకు చాలా అనుభవం ఉండి ఉంటుంది, మీరు ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు మీ చర్చిలోనే 100 మందో 250 మందో 200 మంది వస్తుంటారు మీరు డైలీగా మీకు చర్చికి. సో వాళ్ళలో అందరూ మీరన్నట్టే అంతఃకరణ శుద్ధి బాగానే ఉంటుందంటారా? అంటే అంతరంగికంగా దేవుడి పట్ల వాళ్ళందరూ ప్రాపర్గా అంత నమ్మకంగా నడుచుకుంటున్నారు అంటారా? 100% కాదు. భూమి మీద ఎవరు 100% నడుచుకోలేరు అలాగా. నేను కూడా 100% అంటే దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నానని చెప్పి నేను చెప్పలేను. నాకు ఒక మానవ సంబంధమైనటువంటి బలహీనతలు ఉంటాయి, వాటిని బట్టి ఎప్పుడైనా తప్పొచ్చు. కానీ బలీయంగా బయటికి కనిపించేటంత బాహాటంగా నీచంగా ఇతరుల జీవితాలకు అభ్యంతరం కలిగించేటట్లుగా నా దేవుని ముందు నా దేవుని నామానికి అవమానం కలిగేటట్లుగా కానీ నేను జీవించటం లేదు. నాకున్నటువంటి రెస్ట్రిక్షన్స్లో నేను నీతిగా జీవించడానికి ప్రయాసపడతాను. 100% భూమి మీద ఎవడో నీతిమంతుడు లేడు. బైబిల్ చెప్పేది అదే. మనుషుడు అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటాడు బైబిల్. నీతిమంతుడు ఎలా ఉంటారు సార్? నేను మీ మంచి కోరుకుంటే నా వరకు వచ్చేసరికి నేను స్వార్థంగా ఆలోచిస్తాను కదా, నా మంచి కోరుకుంటాను కదా. నేను మన ఇద్దరు ఎవరికి మంచి జరగాలంటే మీరేం కోరుకుంటారు సార్? మీరే చెప్పారు నా మేలుకే నేను కోరుకుంటాను, ఆలోచన చేసుకుంటాను. మన ఇద్దరి కన్నా ముందు మూడో వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా కుర్రోడు ఉన్నాడు కాబట్టి ఆ కుర్రోడు బాగుండాలని కోరుకుంటాను. కానీ క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యేకత అదే. నా మేలు కంటే పరుని మేలు చూడాలనేటువంటిది నిజమైన క్రైస్తవం. అది నెవర్ సార్, అది జరిగేది కాదు. జరుగుతుందా లేదనే ప్రక్కన పెట్టేస్తే దాని మోటో అది. ఇప్పుడు చాలా మంది నమ్మకంతో కలుస్తున్నారు సార్, ఈ మతంలో కలుస్తున్నారు, క్రిస్టియన్గా మారుతున్నారు. వాళ్ళు ఏంటి వాళ్ళు సోల్ ఏమైనా ప్యూర్గా ఉంటుందా? తప్పనిసరిగా నాకు అవసరం ఉంది, దేవుడు నమ్మితే ఏదో రోజు చర్చికి వెళ్తే ఏమో దేవుడు నాకు కరుణిస్తాడేమో, నా ఆపద తీరుస్తాడేమో అనే ఒక నమ్మకంతో తప్పితే నన్ను సంతోష పెట్టడానికి చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ గారికి మా పాస్టర్ గారు ఏదో మేలు చేశారు, అప్పుడప్పుడు వెళ్ళి కలిస్తే కంటిన్యూ అవుతుంది. మీరు ఒక వ్యక్తిగతంగా తప్పనిసరిగా రికమెండ్ చేస్తాను. కానీ నేను వాళ్ళతో చెప్తుంటాను, నేను గ్యారంటీగా చెప్తాను, నేను సహాయం చేశాను కాబట్టి మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నేను చేయాలనుకుంటే సహాయం మీరు వచ్చినా రాపోయినా చేస్తాను. 90% పీపుల్ అలాగే ఉంటారు సార్ నవడేస్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు వ్యక్తిగత మీన్స్ లబ్ధి పొందిన వాళ్ళు మీరు ఏదో రాకపోతే ఏమనుకుంటారు, పాస్టర్ గారు కనబడకపోతే ఏమనుకుంటారు అని మీ ముందు మెప్పు కోసం వస్తే రావచ్చు, లేదా నాకు అవసరం ఉంది కాబట్టి దేవుడు ఈ రోజు కాకపోతే రేపన్నా సరే నాకు మంచి చేస్తారేమో నాకు నమ్మకంతో రావచ్చు. కానీ బిలీవ్ చేసి అంతగా దేవుని నమ్మేటోళ్ళు అంటే ఈ రోజుల్లో నేను అనుకున్నది ఏంటంటే తక్కువ మంది. అది చాలా ఇంపార్టెంట్ సత్యం గారు, మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్. నేను అదే ప్రతి విశ్వాసికి అదే చెప్తాను. మీరు దేవుని సన్నిధికి వచ్చి చర్చికి వచ్చి వెళ్ళినంత మాత్రం చేత క్రైస్తవులు అవరు. గ్యారంటీగా నేను చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా విని ఆహా భలే చెప్పారు, ఓహో భలే చెప్పారు అన్నంత మాత్రం చేత క్రైస్తవులు అవరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా జీవిస్తున్నారు అనేటువంటిదే మీ నిజమైనటువంటి వ్యక్తిత్వం, మీ నిజమైన విశ్వాసం. అది 100%. నువ్వు బయటకు వచ్చి చేసేటువంటి హడావిడి ప్రజలు చూస్తారేమో కానీ దేవుడు దాన్ని పట్టించుకోడు. ఆయన మీ హృదయాన్ని చూసేటువంటి దేవుడు. గ్యారంటీగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేనేమంటానంటే ఎప్పుడు కూడా అసలు నిజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అదే మీ నిజస్వరూపం. మీ విశ్వాసమైనా కానీ మీ వ్యక్తిత్వం అయినా కానీ మీ గుణలక్షణాలు అయినా కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసేటువంటిది. మీరు ఒంటరిగా గదిలో తలుపులన్నీ వేసుకుని గది చీకటి చేసేసుకున్న తర్వాత మొబైల్ ఆన్ చేసి ఏం చూస్తారు? గేమ్ ఆడతారా, లేకపోతే చూడకూడని చూస్తారా, లేకపోతే భక్తిపూర్వకమైన విషయాలను చూస్తారా అనేటువంటిదే మీరు విశ్వాసో కాదు, అసలు సద్గుణాలు ఉన్నవాళ్ళు కాదు, నీతిమంతులో కాదు నిర్ణయిస్తుంది. ఒంటరితనంలోనే దేవుడు మనల్ని నిజంగా సంధిస్తాడు. నిజంగానే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులనే నమ్మను. ఓకే, నేనదే అంటున్నాను. ఎవరైనా సరే అందరూ అది క్రిస్టియన్స్ లేదా హిందూస్ లేదా ముస్లిమ్స్ ఎవరైనా సరే ఇప్పుడు ఒక చర్చికి ఒక మసీద్కి వెళ్ళేటోళ్ళు కూడా అందరూ అంత ప్యూర్గా అంత హోల్ అండ్ సోల్గా ఉంటారు కదా. మార్టిన్ లూథర్ అనేటువంటి సంఘ సంస్కర్త అని పిలుస్తాం. అంటే క్రైస్తవ సంఘ సంస్కరణ చేసినటువంటి ఒక దైవజనుడు. ఆయన చెప్పింది ఏంటంటే there is a church within the church. There is a visible church. కనిపించే దృశ్యమైన సంఘం ఉంది. ఆ దృశ్యమైన సంఘంలో అసలైన అదృశ్యమైన సంఘం ఉంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ సంఘం కాదు. యేసుప్రభు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడిపోరు, ఇందులో కొంతమంది మాత్రమే ఎత్తబడతారు అనేది మాట స్పష్టంగా చెప్పాడు. అందరూ భక్తిపరులు కాదు, యథార్థమైన హృదయం ఉంటే వేరు. చూడండి, మీరు యథార్థంగా మంచి చేయాలని చెప్పి కోరుకోవచ్చు, కానీ అన్నిసార్లు మంచి చేయలేకపోవచ్చు. మీరు చేసిన మంచి కూడా ఒక్కొక్కసారి కీడుగా పరిణమించవచ్చు. చాలాసార్లు జరుగుతుంది అది. కాబట్టి మీ హృదయంలో ఇంటెన్షన్ ఏంటి, మీ హృదయంలో ఉద్దేశం ఏమిటి, మేలు కొరకైందా కీడు కొరకైందా, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు మీ ఉద్దేశాన్ని చూస్తాడు. ఓకే సరే, ఇప్పుడు సాధారణంగా పాస్టర్ అనగానే ప్రజల్లో కావచ్చు లేదనుకుంటే
మీలాంటి వాళ్ళలో కూడా అంటే మీ క్రిస్టియన్స్లో కూడా మీరంటే మీ కాదు అందరం ఒకటే సార్ పాస్టర్గా కాబట్టి మా అంటుంటాను. నో ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళకి అసలు పాస్టర్గా ఉంటే చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లేదంటే బెనిఫిట్స్ ఉంటాయి, లేదంటే చాలా ఫండ్స్ వస్తాయి, లేదా వాళ్ళు అక్రమంగా సంపాదిస్తారు, లేదా ఈ చర్చ్ పేరు చెప్పో లేకపోతే ఒక ప్రేయర్ పేరు చెప్పో ఇంత ఫండ్స్ వసూలు చేస్తుంటారు. సో వీళ్ళు ఒక జీరోగా వచ్చి ఈరోజు ఇంత లక్షల కోట్లకి పడగలుగుతుంటారు. ఇలాంటి ఎమోషనల్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకొని చేస్తుంటారు అంటారు సార్. అది ఎంతవరకు వస్తూ ఉంటారు? కొంతమంది విషయంలో అది నిజం కావచ్చేమో, కానీ 100% అందరి విషయంలో కాదు. క్రైస్తవ్యంలోకి అయినా సరే ఇప్పుడు అలా చెప్పుకున్నట్లయితే ప్రతి మతంలో అలా చేసేవాళ్ళు. సార్ అసలు బిఫోర్ దట్ ఒక పాస్టర్ అవడానికి గల క్వాలిఫికేషన్స్ ఏంటి సార్? నాకు అది క్లియర్గా చెప్పండి. ఓకే, దైవజనుడిగా ఉండాలంటే మొట్టమొదటిగా మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు గురించి నేను మీకు వివరించడం చాలా కష్టం. ఇప్పుడు మారు మనసు పొంది ఉండాలి. ఆ తర్వాత దేవుని పిలుపు కలిగి ఉండాలి. దేవుడు అతన్ని సేవకు పిలవాలి. ఆ తర్వాత బైబిల్లో ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ రూల్స్, అతడు ఏకపత్ని వ్రతుడై ఉండాలి, యథార్థ హృదయుడై ఉండాలి, ఇంట్లో వాళ్ళని సరిగ్గా ఏలువాడై ఉండాలి, అని కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. ఓకే, ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నటువంటి వాడే దైవ సేవకుడు అవ్వాలి. కానీ వాళ్ళ ఆ రూల్ ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకని బోల్డంత మంది సేవకులు అయిపోతున్నారు. అవును, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు అనుకోండి, పాస్టర్ గారి పరిస్థితి బాగుంది, మనం కూడా ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం పాటు నమ్మకంగా ఉండి ఇందులో కొంతమందిని మీ పక్కకి తీసుకెళ్ళిపోయి వేరేగా పెట్టేసుకునేటువంటి ఏంటంటే లైఫ్ స్టైల్ చూస్తున్నారు. కానీ దీని వెనుకున్నటువంటి అగోని చూడట్లేదు, దాని వెనుకున్నటువంటి వేదన చూడట్లేదు. క్రైస్తవుడు అవ్వాలంటే క్రైస్తవుడుగా బ్రతకడమే చాలా కష్టం. దైవ సేవకుడు అయిన వాడికి దేవుడు కూడా చెప్పాడు ఏంటంటే 2 శిక్ష ఉంటుంది, చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. మనుషుల ముందు కాదు, ఇక్కడ ప్రాస్పర్ అవ్వచ్చు, ఇక్కడ మనం వర్ధిల్లొచ్చు, కానీ దేవుని ముందు మాత్రం లెక్క చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మన జీవితం అంతా తెరమే చూపిస్తేస్తాడు ఆయన. మరి ఎలా సార్? చాలా మంది సైకిల్ మీద తిరిగి పాస్టర్ కూడా ఈరోజు కార్లో తిరుగుతున్నారు, ట్రైన్లో కూడా వెళ్ళలేని పాస్టర్ గారు ఫ్లైట్లో తిరుగుతున్నారు. హౌ కెన్ దట్ పాసిబుల్ సార్? దేవుడు ఆశీర్వాదించాడు అంతే. వాళ్ళు మీకు ఒకటి, ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే అంటే దేవుడు ఆశీర్వదించినట్టు పాస్టర్ అయితేనే ఆశీర్వదిస్తారంట? కాదు, గ్యారంటీగా కాదు, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవడైనా ఒక ఉన్నత స్థితికి ఎదగాలంటే వాడికి క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, దానికి అనుగుణంగా జీవించేటువంటి జీవిత విధానం ఉండాలి. ఈవేళ అనిల్ అంబానీ క్రైస్తవుడు కాదు, మన దేశం అంతటికి కుబేరుడు అతనే కదా. టాటా గారు క్రైస్తవుడు కాదు. వీళ్ళెవరు క్రైస్తవులు కాదు. అమెరికాలో ఉన్నటువంటి కోటీశ్వర్లు అందరూ కూడా క్రైస్తవులు కాదు. ఓకే, వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. క్రైస్తవులకు మాత్రమే క్రైస్తవులు అవుతారని చెప్పేటువంటిది సమృద్ధి సువార్త, ప్రాస్పెరిటీ గాస్పెల్ అని ఒక దుర్బోధ చేసేటువంటి విధానం. కానీ యేసుప్రభు ఎప్పుడు ఏం చెప్పాడంటే, మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీకు శ్రమల వెనకాల శ్రమలు వస్తాయి, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదగడానికి కారణం అతని జీవితంలో క్రమమైనటువంటి జీవిత విధానం ఉండాలి. నేను చూస్తుంటాను చాలా మంది లేబర్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, నేను రోజు కూలీ ఇస్తానని అనుకోండి, వారం రోజులు చేస్తారు ఆ పని. అదే కాంట్రాక్ట్ ఇస్తాను అనుకోండి, గంటలో చేసి వెళ్ళిపోతారు. గంటలో చేసి 5,000 సంపాదిస్తాడు. కానీ నేను ఎప్పుడు చూసినా ఆ పూరు గుడిసెలోనే ఉంటాడు. ఓకే, వాడి జీవితంలో ఎదుగుపోతుగా ఉండదు. కారణం ఏంటంటే వాడి జీవితానికి క్రమం లేదు. ఆ బయటికి వెళ్ళగానే దాన్ని మొత్తం సారా కొట్టడికి ఇచ్చేస్తాడు మొత్తం డబ్బులు, లేకపోతే బిర్యానీ సెంటర్కి ఇచ్చేస్తాడు, లేకపోతే 10 మందిని పిలిచేసి పార్టీ చేసేస్తాడు. కొంతమంది చాలా మంచి మనుషులు ఉన్నారు. ఎంత మంచి మనుషులు అంటే డబ్బులు రాగానే చేతికి అది ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకి సహాయం చేసేసే వాళ్ళు ఉన్నారు. అలా సహాయం చేస్తూ పోతే కూడా వీడు వర్ధిల్లడు. ఎవడైతే శ్రద్ధగా జాగ్రత్తగా ఉండి తన సొమ్మును కాపాడుకుంటూ తన కష్టార్జితాన్ని జాగ్రత్త పరుచుకుంటూ ఒక క్రమ పద్ధతిలో ఎదుగుదాము అని నిశ్చయించుకున్నటువంటి వాడు. సరే, మీరు అన్నట్టే అసలు నిజంగా అంత జెన్యూనిటీ ఉందా? దీని ప్రకారంగా నాలో అంత స్థాయికి వెళ్ళగలుగుతున్నారా సార్? నిజంగా దేవుడిని బట్ట కాదా అనేటువంటిది నాకు తెలియదు, వాళ్ళకి తెలియాలి, దేవుడికి తెలియాలి. ఓకే, మీరేమంటారు? అందులో ఎంతవరకు 100% మానవుని బుర్ర చాలా ఎక్కువగా పనిచేయాలి. ఇప్పుడు మనము ఎలా వర్ధిల్లుతాం అనేటువంటిది, మనం వచ్చింది 100 రూపాయలు వస్తే 10 చొప్పున 5గురికి పంచిపెట్టి మిగతా 50 రూపాయలతో బతికితే నువ్వు ఎప్పటికీ కోటీశ్వరుడు కాలేవు. ఓకే, ఆ 50 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసి దాన్ని పెంపొందించుకుని ఆ తర్వాత నువ్వు బాగా గొప్పవాడు అయిన తర్వాత కోట్లు సంపాదించినప్పుడు 100 రూపాయలు పెట్టినా సరే నువ్వు దాతృత్వం కలిగిన వాడని చెప్తారు. నువ్వు 100 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు పంచినా సరే ఎవడు నేను దాత అనడు. అది ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు ఎవరు సేవకులు, ఎవరు
న్యాయంగా సంపాదిస్తున్నారు, Okay. ఎవరు అన్యాయంగా సంపాదిస్తున్నారు అనేటువంటిది మనము ఇతరులకు తీర్పు తీర్చినట్టే అవుతుంది. అది నా పని కాదు, మనం చేయకూడదు ఆ పని. మనం యథార్థంలో మన యథార్థంగా ఎవరు చెడ్డోళ్ళు అనేది మనం సర్టిఫై చేయలేము, నమ్మడం వరకే 100% అంతే. కాకపోతే దేవుడి మూలంగానే ఆశీర్వదింపబడుతున్నాము అంటే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నారు, ఏ పాస్టర్ గారు అయితే ఆశీర్వదించబడుతున్నాడు, ఆయన కోట్లు మీరన్నట్టుగా సైకిల్ మీద తిరిగేవాడు, ఫ్లైట్ లో తిరుగుతున్నాడు, కానీ వాళ్ళ విశ్వాసులు మాత్రం ఎప్పటికీ ఆ బైక్ మీదే వెళ్తున్నారు. బైక్ తో స్టార్ట్ చేశారు, వాళ్ళు బైక్ తోనే కంటిన్యూ అవుతున్నారు, బైక్ తోనే ముగించేస్తున్నారు. ఈయన సైకిల్స్ తో స్టార్ట్ చేసి ఫ్లైట్ దాకా ఎలాగ వెళ్ళాడంటే ఈయనలో ఉన్న క్రమశిక్షణ వాళ్ళకి లేదు. అంతే తప్ప ఎవరైనా సరే, ఏ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణం గ్యారంటీగా దేవుని ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది, 100% ఉంటుంది. కానీ నువ్వు ఆశీర్వాదం పాడు చేసుకుంటే దేవుని ఆశీర్వాదం కూడా నిలబడదు. సరే, మీరు చెప్పిందంతా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, సరే అఫ్కోర్స్ ఒక 50% ఆ పీపుల్ ఉంటే ఒక 50% మీరు అన్నట్టు రెండో కేటగిరీ పీపుల్ ఉండొచ్చు అనమాట. సరే, ఇప్పుడు క్రిస్టియన్స్ అనగానే మీరు పవిత్ర గ్రంథం పట్టుకుని ఒక లిమిట్స్లో ప్రేయర్ చేసుకొని జరిగిన పరిస్థితి. కానీ చాలామంది, అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఇది దాని మీద అవగాహన తక్కువ అయి ఉండి, ఇప్పుడు వీధుల్లో ప్రేయర్ చేసుకుంటూ పాంప్లెంట్స్ పంచుతూ మీ యొక్క దేవుడి యొక్క సిద్ధాంతాలని ప్రచారం చేసే, అది ఎందుకు సార్ అసలు? అది దేవుడు మాతో చెప్పాడు అలా చేయమని. ఓకే, రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చింది, మాకే కాదు మీకు కూడా, ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తమ మతానికి సంబంధించి ప్రచారం చేసుకోవచ్చు. మేము ఎందుకు చేస్తామంటే మా దేవుడు మాకు చెప్పాడు, మాకు ఆజ్ఞాపించాడు, మన రాజ్యాంగంలో ఆజ్ఞాపించినట్టుగానే అనుమతి ఇచ్చినట్టుగా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరికీ చెప్పండి. అంటే అది వీధుల్లోనే చేయాలి, రోడ్ల మీద చేయాలి, హడావుడిగా చేయాలి, గొడవగా చేయాలి అనేటువంటిది మేము తయారు చేసుకున్న విధానం. కానీ యాక్చువల్గా అయితే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నన్ను గురించి, నేను వాళ్ళకి అనుగ్రహించే రక్షణ గురించి మీరు తప్పనిసరిగా పంచుకోవాలనేటువంటి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది నెరవేర్చడం కోసం మేము చేస్తాం. మరి డీజేలు పెడతారు, స్పీకర్స్ పెడతారు, మైకులు పెడతారు, లైటింగ్స్ పెడతారు, స్టేజ్లు వేస్తారు, ఇదంతా మీరు సృష్టించిందే కదా? మేము సృష్టించిందే. మీరంటే మీరు కాదు, నేను ఎక్కువ మందికి వినిపించాలనుకున్నప్పుడు నేను పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటాను, కొద్ది మందికి వినిపించాలనుకున్నప్పుడు కొద్ది సౌండ్. ఒకప్పుడు డీజేలు లేవు, అప్పుడు పెట్టేవాళ్ళం కాదు కదా. అప్పుడు మాకు దొరికిన మైక్ మేము వాడుకునేవాళ్ళం, చేతు బూర వాడుకునే సువార్త చేసిన రోజులు కూడా ఉన్నాయి, రేకు డబ్బాని రౌండ్గా చుట్టి సువార్త చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇతరులకు చెప్పాలి. దానికి ఏంటంటే మిమ్మల్ని ఆకర్షించడం కోసం డీజే పెడతాడు, స్పీకర్లు పెట్టాడు. లేదు, నేనేం ప్రిఫర్ చేస్తానండి, మీతో ఇలా కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడతాను. నేను నిజంగా ఇష్టపడతాను మీతో ఇలా కూర్చుని మీకున్న సందేహాలు అడుగుతుంటే, నాకున్న అనుభవం చెప్పి నా విశ్వాసానికి కారణం ఏంటి, మీరు ఎందుకు నాలాగా మారాలి అనేటువంటిది నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను 100%. నేను మైక్లో పబ్లిసిటీ అందుకు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ ఐఎమ్ గుడ్ అట్ 1-to-1. అది నేను ఇష్టపడతాను. నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీలోకి రావడానికి కోసం బలవంతంగా పెట్టి చాలామందిని అట్రాక్ట్ చేసి ఇందులోకి లాగుతున్నారు అనేది ఒకటి నడుస్తున్నటువంటి విమర్శ అవ్వచ్చు, లేదా వాస్తవం అవ్వచ్చు. దాని మీద మీరు ఏమంటారు? చివరి 100% తప్పు. మీరు క్రైస్తవులు అయితే నాకు వచ్చిన లాభం ఏమీ లేదు, మీకే లాభం. నిత్య జీవం పొందుతారు మీరు. నేను మీకేమి ఇవ్వను, మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, దాని మూలంగా నేను మీకు ఏమి ఇవ్వను. నేను మీకు డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నాను అనుకుంటే, నేను చెప్పిన ప్రపంచం మొత్తంలో అత్యధిక ధనవంతులు క్రైస్తవులు. ఇప్పటికి ప్రపంచాన్ని మార్చేయాలి, అది సాధ్యం కాదు. మీకు డబ్బుల కోసం వచ్చినా సరే ఆ డబ్బులు ఉన్నంత వరకు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. మీరు అన్నదే కరెక్ట్. అయితే చాలామంది పాస్టర్లు వాళ్ళ యొక్క వ్యక్తిగత మనుగడ కొనసాగించడం కోసం, వాళ్ళ ప్రోద్బలం ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం కొంత లాట్ ఆఫ్ పీపుల్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చ రన్ అవ్వాలంటే కొంతమంది క్రిస్టియన్స్ ఉండాలి, ఇక్కడ మనుషులు ఉండాలి. సో దానికోసం అట్రాక్ట్ చేసి బలవంతం చేస్తారనేది గ్యారంటీగా కాదంటాను, 100% కాదు. క్రైస్తవ్యం అలా జరిగించేది కాదు, కేవలం మనుగడ కోసం చేసేటువంటిది కాదు, మానవత్వం కోసం చేసేది. ఈ జీవితం తర్వాత నిత్యత్వంలో ప్రవేశించాలి మనుషులు అనే ఆశతో చేసేటువంటి తప్ప ఈ లోకంలో జీవించడం కోసమే చేసేది అయినట్లయితే దానికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని బైబిలే చెప్తుంది. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు, మంచి విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ స్ట్రైట్ పాయింట్. వచ్చే వారం ఇంకో అతితో కలదు. అంతవరకు సెలవు. నమస్తే.